అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో లాస్ట్ గ్రూప్ 2లో పర్టికులర్గా మనకి సబ్ రిజిస్ట్రార్స్కి సంబంధించి అన్ని జోన్స్లో టాప్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ టాప్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, పర్టికులర్గా ఎన్ని మార్కులు వస్తే మనకి సబ్ రిజిస్ట్రార్ అనేది ఏ కమ్యూనిటీలో అయినా సాధించవచ్చు అనేటటువంటి కంప్లీట్ అనాలసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా అందరూ మన ధృవ అకాడమీ, ధృవ సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్, అంటే ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు మంచి అప్డేట్స్ గ్రూప్ 2కి సంబంధించి అన్ని విలువైనటువంటి అప్డేట్స్ మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే అట్ ది సేమ్ టైం మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాటిలో తప్పనిసరిగా మనకి ఫర్దర్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి. అండ్ ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 240+ మార్క్స్ లక్ష్యంగా నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2లో మనం చేస్తున్నటువంటి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. విత్ ఆల్ హై క్వాలిటీ కంటెంట్, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ విత్ ఆల్ కరెంట్ అప్డేట్స్ మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. టిల్ ద ఎండ్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మీకు ఒక సీరియస్ ప్రిపరేషన్ మోడ్లో పెట్టడానికి ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు బాగా యూటిలైజ్ అవుతుంది. లాస్ట్ గ్రూప్ 2లో మనం నియర్లీ 72 సెలెక్షన్స్ మనం సాధించాం. రాబోయే గ్రూప్ 2లో కూడా అంతకు మించి మంచి సెలెక్షన్స్ సాధించడానికి ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి సబ్ రిజిస్ట్రార్స్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ 16 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 16 వేకెన్సీస్లో మనకి పర్టికులర్గా జోన్ 4లో అత్యధికంగా మనకి 2+7 9 వేకెన్సీస్ జోన్ 4లోనే ఉన్నాయి. జోన్ 3లో కేవలం ఒకటే ఉంది. జోన్ 2లో 4 ఉన్నాయి అండ్ జోన్ 1లో కేవలం 2 ఉన్నాయి. మళ్ళీ వాటిని కమ్యూనిటీ వైజ్గా డివైడ్ చేస్తే జోన్ 1లో కేవలం 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఒకటి బీసీఏ లోకల్ ఉంది, ఇంకొకటి ఓసీలో ఉంది, బట్ అది హెచ్హెచ్కి వెళ్ళిపోయింది. అండ్ జోన్ 2లో మనకి ఓపెన్ జోన్లో 1, లోకల్లో 3 ఉన్నాయి. అందులో ఓపెన్ జోన్ లోకల్లో ఉన్నటువంటి 3లో 2 ఓపెన్లో ఉన్నాయి, ఒకటి బీసీడీ ఉంది. ఈ 2 ఓపెన్లో ఒకటి ఉమెన్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఈ బీసీడీ 1 కూడా ఉమెన్కి వెళ్ళిపోయిందండి. అండ్ 2 లోకల్లో ఒకటి మాత్రమే మనకి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్కి వచ్చింది. అండ్ ఎస్సీ కేటగిరీకి ఓపెన్లో, అంటే ఓపెన్ జోన్లో, అంటే నాన్ లోకల్లో ఒక పోస్ట్ పడింది. జోన్ 3లో కేవలం ఒక్కటే పడింది, అది కూడా ఎస్సీ కమ్యూనిటీకి లోకల్ పడింది జోన్ 3. అండ్ అది కూడా ఏంటంటే జోన్ 3లో ఉండేటటువంటి ఆ పోస్ట్ కూడా హెచ్హెచ్కి ఇవ్వడం జరిగింది. అండ్ జోన్ 4 దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఓపెన్లో నాన్ లోకల్లో 1 అండ్ లోకల్లో 3 పోస్టులు పడినాయి. బీసీబీలో 1, అదేవిధంగా బీసీడీలో 1, ఎస్సీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, ఇవన్నీ కూడా లోకల్ జోన్స్లో కింద పడినాయి. అయితే మనం ఓవరాల్గా చూస్తే ఫస్ట్ మనం జోన్ 4 చూద్దాం. మనకి 9 పోస్టులు ఉన్నాయి కదా, 2+7 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టుల్లో ఓపెన్లో నాన్ లోకల్లో 1 ఉంది అండ్ లోకల్లో 3 ఉన్నాయండి. ఈ లోకల్లో 3లో కూడా ఈ మొత్తం టోటల్ ఓపెన్లో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి కదా, 4లో 2 పోస్టులు మనకి ఉమెన్కి కేటాయించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మొత్తం 3+1 4 పోస్టుల్లో 2 పోస్టులు ఉమెన్కి వెళ్ళిపోతున్నాయి అండ్ 2 పోస్టులు ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ కింద పడినాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ 4th జోన్లో 1 పోస్ట్ మనకి నాన్ లోకల్లో ఉంది. ఈ నాన్ లోకల్లో ఉన్న పోస్ట్కి మొత్తం స్టేట్లో ఉండేటటువంటి అన్ని జోన్స్ క్యాండిడేట్స్ కూడా అర్హులే. కాబట్టి ఇక్కడ స్టేట్ టాపర్ ఎవరైతే ఉన్నారో
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి 244.67 మార్క్స్ వచ్చినటువంటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఈయనకి యాక్చువల్లీ ఆయన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జోన్ 3 క్యాండిడేట్, కాకపోతే స్టేట్ టాపర్ అవ్వడం వల్ల తను ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ పెట్టుకున్నారు కాబట్టి ఈయనకి 4th జోన్లో నాన్ లోకల్లో ఒక పోస్ట్ ఓపెన్లో ఉంది కాబట్టి ఈ పోస్ట్కి ఆయన్ని ఫిల్ చేశారనమాట. కాబట్టి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి 244.67 మార్క్స్ వచ్చినాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ జోన్ నాన్ లోకల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్ రిజిస్ట్రార్ కావాలనుకుంటున్నారు, మీ జోన్లో పోస్ట్ లేదు, కానీ నాన్ లోకల్లో ఎక్కడో మీకు ఒక పోస్ట్ ఉందనుకోండి, ఆ ఒక్క పోస్ట్ మీరు సాధించాలంటే స్టేట్ టాపర్ అయి ఉండాలి. ఇక్కడ కూడా క్లియర్గా 244.67 మార్క్స్ వచ్చినాయి. ఈయన జెండర్ మేల్. ఈయనకి యాక్చువల్లీ 4th జోన్లో నాన్ లోకల్లో వచ్చింది. ఈయన ఒరిజినల్గా 3rd జోన్కి చెందినటువంటి పర్సన్ అయినా సరే 4th జోన్లో నాన్ లోకల్లో ఈయన కొట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సబ్ రిజిస్ట్రార్ కానీ అండ్ మున్సిపల్ కమిషనర్ కానీ ఈ రెండు కూడా వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఈ 2 వేకెన్సీస్లో ఎక్కడైనా నాన్ లోకల్లో అయినా సరే మీరు కొట్టుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో టాపర్ అయి ఉండాలండి. కాబట్టి స్టేట్ టాపర్కి ఈ పోస్ట్ అనేది స్టేట్ టాపర్కి వెళ్ళడం జరిగింది. ఇంకా లోకల్లో ఎన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయండి. ఈ లోకల్లో 3 పోస్టులకి ఇంకా ఎవరికి వచ్చినాయని చూద్దాం. ఇందులో పర్టికులర్గా 11th ర్యాంక్ వచ్చినటువంటి 237.33 ఉమ్మడి వినత, మన ధృవ మెంటార్షిప్ స్టూడెంట్, ఈవిడికి 237.33 మార్క్స్ వచ్చినాయి. ఈవిడ స్టేట్ 11th ర్యాంక్ అండి. అట్ ద సేమ్ టైం ఈవిడే స్టేట్ ఫీమేల్ టాపర్ కూడా ఈవిడే, మన ధృవ ప్లాట్ఫామ్ నుంచి మెంటార్షిప్ క్యాండిడేట్. ఒరిజినల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, కాకపోతే 237.33 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మిగతా పోస్టులన్నీ కూడా ఆల్రెడీ నాన్ లోకల్ పోస్ట్ ఒక్కటే ఉంది, అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోకల్ ఉంది. లోకల్లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు నింపాలంటే ఓన్లీ 4th జోన్ క్యాండిడేట్స్కి మాత్రమే కావాలి, బయట జోన్స్ వాళ్ళకి అర్హత లేదు కాబట్టి ఈ 3ంటిని టాప్ స్కోర్స్ వచ్చిన వాళ్ళతో నింపారు. ఇప్పుడు యాక్చువల్గా ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయినా సరే హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల ఆ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టుల్లో 237.33, ఈవెన్ ఉమెన్ అయినా సరే ఉమెన్ పోస్ట్ కాకుండా డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల ఉమెన్ కేటగిరీ కాకుండా ఓపెన్లో 4th జోన్లో ఏంటంటే సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 237.33 మార్క్స్ వచ్చినటువంటి 12th ర్యాంకర్ గోవర్ధన్ రెడ్డి, ఈయన కూడా మన ధృవ మెంటార్షిప్ క్యాండిడేట్. ఈయనకి కూడా 237.33 మార్క్స్ వచ్చినాయి. సేమ్ మార్క్స్ అయినా సరే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ర్యాంకులో ముందు ఉంటారు, అది మీకు తెలిసిందే. ఈయనకి కూడా ఈడబ్ల్యూఎస్ ఓపెన్, ఈయన ఒరిజినల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, కాకపోతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఓపెన్ పోస్ట్ అనేది సాధించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 236.33 వచ్చినటువంటి 14th ర్యాంకర్, ఈయన మేల్ క్యాండిడేట్. ఈయన ఈడబ్ల్యూఎస్లో సబ్ రిజిస్ట్రార్ సాధించడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లోకల్లో ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4th జోన్లో ఈడబ్ల్యూఎస్ లోకల్లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పైన ఉన్నటువంటి 11th ర్యాంకర్ అండ్ 12th ర్యాంకర్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయినా సరే వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈయనకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఒకటి ఉంది కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 236.33, కేవలం 1 మార్క్ గ్యాప్లో చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. అండ్ ర్యాంక్ ఎంత అంటే 12th ర్యాంక్కి ఈయనకి 12th ర్యాంక్కి 14th ర్యాంక్కి మధ్య గ్యాప్ 1 మార్క్, ఓన్లీ 1 మార్క్ గ్యాపే వచ్చింది. తర్వాత నెక్స్ట్ 35th ర్యాంక్ వచ్చినటువంటి 230.67 మార్క్స్ వచ్చినాయి. ఈవిడ ఫీమేల్ చందన, ఈవిడికి స్టేట్ ర్యాంక్ 35th ర్యాంక్ అండి. యాక్చువల్లీ తిను కూడా ఈడబ్ల్యూఎస్ ఒరిజినల్ క్యాండిడేట్ అయినా సరే ఓకే, ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓపెన్ ఏదైనా సరే ఇక్కడ మనకి ఓపెన్లో ఆల్రెడీ ఇంకొక పోస్ట్ ఉంది కదా, ఆల్రెడీ ఈ ఓపెన్ జోన్లో ఉన్నట్టు ఆయన ఫస్ట్ ర్యాంకర్ తీసుకున్నాడు. ఇందులో 3 పోస్టుల్లో 2 పోస్టులు 11th ర్యాంక్ అండ్ 12th ర్యాంకర్స్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఒక పోస్ట్ మిగిలి ఉంది కాబట్టి ఈ లోకల్లో ఓపెన్ పోస్ట్ అనేది ఈ 35th ర్యాంక్ వచ్చినటువంటి మనకి 230.67 మార్క్స్ వచ్చినటువంటి ఈ క్యాండిడేట్కి ఈ యొక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఓపెన్లో ఉన్నటువంటి 4 పోస్టులు కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి.
ఎప్పుడైనా చూసుకోండి, ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులు మీరు ఫిల్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నాన్ లోకల్ క్యాండిడేట్. తర్వాత 11th ర్యాంక్, 12th ర్యాంక్, 14th ర్యాంక్. అంటే ఓవరాల్గా స్టేట్లో వీళ్ళందరూ స్టేట్ ర్యాంక్స్ ఇవి. వీళ్ళ జోన్స్లో టాప్ 5లో ఉన్నారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జోన్లో ఒక్క పోస్టే ఉందనుకోండి, ఆ జోన్లో మీరు టాపర్ అయితే ఆ పోస్ట్ మీకు వస్తుంది. 5-6 పోస్టులు ఉన్నాయనుకోండి, లేదా ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ జోన్లో మీరు టాప్ 5 ఆ టాప్ 6లో ఉంటేనే మీకు ఆ పోస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు సబ్ రిజిస్ట్రార్ లాంటి పోస్ట్ రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్టికులర్ జోన్లో మీరు టాపర్ అయ్యి ఉండాలి. తక్కువ పోస్టులు ఉంటే మీ పర్టికులర్ జోన్లో టాపర్ అయి ఉండాలి. ఇప్పుడు స్టేట్ ర్యాంకర్ చూడండి, 3rd జోన్కి చెందినటువంటి వ్యక్తి, 3rd జోన్లో మనకు అసలు పోస్టులే లేవు. చూడండి, 3rd జోన్లో పోస్టులు లేవు, కానీ ఆయన ఫస్ట్ మనకి సబ్ రిజిస్ట్రార్ పెట్టుకున్నారు. ఆయనకి సబ్ రిజిస్ట్రార్ ఎలా వచ్చింది? స్టేట్ టాపర్ అయ్యారు కాబట్టి 4th జోన్లో నాన్ లోకల్ ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఆ పోస్ట్ అనేది ఆయన కొట్టడం జరిగింది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మీరు అనుకున్నటువంటి జాబ్ రావాలంటే మీరు టాపర్ అయితే మీరు అనుకున్నటువంటి జాబ్ వస్తుంది. అందులో పర్టికులర్గా ఏంటంటే అన్ని ప్రతి పోస్ట్కి కాదు, పర్టికులర్గా మున్సిపల్ కమిషనర్ అండ్ సబ్ రిజిస్ట్రార్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మున్సిపల్ కమిషనర్ అయితే స్టేట్ పోస్ట్ కాబట్టి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఇంకా జోనల్ పోస్ట్ కాబట్టి పర్టికులర్ జోన్స్లో లోకల్లో ఉంటే ఆ జోన్ వాళ్ళే దానికి అర్హులు అవుతారు కాబట్టి అటువంటప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ 1-6 మార్కులు ఉన్నటువంటి 1-6 పోస్టులు ఉన్నటువంటి ఏ జోన్లో అయినా చూడండి, హయ్యెస్ట్ మార్క్స్ వస్తే కానీ ఆ పోస్ట్ మీకు రాదు. కాబట్టి క్లియర్గా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మీకు 4th జోన్లో 271, 271 స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి ఫీమేల్ క్యాండిడేట్ బీసీడీ కేటగిరీలో 214.34 మార్కులు సాధించారు ఆవిడ. ఈవిడికి 4th జోన్లో బీసీడీలో చూడండి, 4th జోన్లో బీసీడీలో లోకల్లో ఒక పోస్ట్ ఉంది, ఆ లోకల్లో ఒక పోస్ట్ ఉంది. అండ్ బీసీడీ కూడా ఆ పోస్ట్ కూడా ఏంటంటే ఉమెన్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ 11th ర్యాంకర్ ఫీమేల్ ఉన్నారు, ఈవిడ ఓపెన్లోకి వెళ్ళిపోయారు. అండ్ 35th ర్యాంకర్ ఫీమేల్ ఉన్నారు, ఈవిడ ఓపెన్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ కేటగిరీలో ఇంకెవరు ఉండాలి? బీసీడీ అయి ఉండాలి, ఫీమేల్ అయి ఉండాలి. బీసీడీ ఫీమేల్లో 4th జోన్లో నాకు తెలిసి నెక్స్ట్ హయ్యెస్ట్ మార్క్స్ ఈ 214.34 మార్క్స్ అయి ఉంటాయి. కాబట్టి 271 స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి 214.34 వచ్చినటువంటి ఈ పర్సన్కి బీసీడీలో ఉమెన్ కేటగిరీ కింద మనకి పోస్ట్ కేటాయించడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే పర్టికులర్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓపెన్ మెన్తో పోలిస్తే ఫీమేల్కి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, స్టేట్ టాపర్స్లో టాప్ 100లో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. 11th ర్యాంక్ ఉంది, 11th ర్యాంక్ ఫీమేల్, తర్వాత మళ్ళీ 35th ర్యాంక్ ఫీమేల్. అంటే మనకి ఓవరాల్గా స్టేట్ టాప్ 100 ర్యాంక్స్ తీసుకుంటే స్టేట్ టాప్ 100 ర్యాంక్స్లో మ్యాక్సిమం ఒక 7 నుంచి 10 మంది మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి మేల్తో పోలిస్తే ఏ జోన్లోనైనా సరే కంపారిటివ్లీ మెన్తో పోలిస్తే ఉమెన్కి అడ్వాంటేజ్ ఉంటుంది మార్కుల పరంగా. అంటే కొన్ని మార్కులు తక్కువ వచ్చినా సరే ఆ పోస్ట్ అనేది పర్టికులర్గా ఇప్పుడు 210 మార్కులకి 215 మార్కులకి ఏ జోన్లో కూడా బీసీడీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ క్యాండిడేట్స్కి అసలు ఉద్యోగం రావడం చాలా కష్టం, కానీ ఫీమేల్ క్యాండిడేట్కి వస్తుంది. కాబట్టి మీకు 240, 230 రాకపోయినా సరే అట్లీస్ట్ 210 మార్కులు అబౌవ్ తెచ్చుకుంటే మీరు అనుకున్నటువంటి జోన్లో, మీ పర్టికులర్ జోన్లో మీరు అనుకున్నటువంటి పోస్ట్ వస్తుందండి. ఈవెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 200+ వచ్చినా సరే మంచి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో అయితే ఇంకా బెటర్గా, ఇంకా ఏంటంటే కట్ ఆఫ్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ అడ్వాంటేజ్ అనేది గతంలో ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ అడ్వాంటేజ్ అనేది ఇంకా తగ్గింది. యాక్చువల్గా గతంలో అయితే సెపరేట్గా ఫీమేల్కి 33% సెపరేట్ కేటగిరీ ఉండేది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హారిజాంటల్ జీవో నెంబర్ 77 వచ్చిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్లో ఫీమేల్కి అడ్వాంటేజ్ తగ్గింది. అయినా సరే కంపారిటివ్లీ మెన్తో పోలిస్తే ఫీమేల్ క్యాండిడేట్స్కి 200+ సాధిస్తే ఏదో ఒక పోస్ట్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, 4th జోన్లో
ఇక్కడ 214.34 మార్కులు వచ్చినటువంటి ఫీమేల్ క్యాండిడేట్కి బీసీడీలో సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ వచ్చింది. కాబట్టి 210 మార్కులు పైన తెచ్చుకుంటే ఈవెన్ సబ్ రిజిస్ట్రార్ రాకపోయినా, మున్సిపల్ కమిషనర్ రాకపోయినా, డిప్యూటీ తహసీల్దార్ కానీ ఇతర ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయినా సరే ఈజీగా ఉమెన్ క్యాండిడేట్స్కి వస్తాయి. ఈవెన్ లేదు అని అనుకుంటే అట్లీస్ట్ మనకి ఏఎస్ఓ అయినా సరే ఈజీగా పడుతుంది. అంటే 200 మార్కులు పైన ఈజీగా తెచ్చుకుంటే చాలు, మీరు అనుకున్నటువంటి పోస్ట్ లేదనుకుంటే మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్స్లో మొదటి 3-4 పోస్టులో ఏదో ఒక పోస్ట్ వస్తుందండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీకు డిప్యూటీ తహసీల్దార్ చేసిన తర్వాత మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ పర్టికులర్గా చూస్తే నా అనాలసిస్ ప్రకారం 200 మార్కులు అబవ్ మీరు తెచ్చుకుంటే మీకు ఏదో ఒక పోస్ట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. కానీ జెంట్స్కి మాత్రం, మెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 220+ వస్తే కానీ మీరు అనుకున్నటువంటి పోస్ట్ రాదు. 215 నుంచి 220 మార్కులు వస్తే ఏదో ఒక పోస్ట్ వస్తుంది, కానీ మీరు అనుకున్న పోస్ట్ రాదు. 215 బిలో వచ్చినాయి అనుకోండి, మనకేంటంటే మనకేంటంటే అయితే రిజర్వేషన్లో ఎక్కడో దగ్గర మనకి పోస్ట్ పడాలి, లేదంటే అది కూడా కష్టమయ్యేటటువంటి అవకాశం, లేదంటే జూనియర్ అసిస్టెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేల్ క్యాండిడేట్స్కి 210 మార్కులు బిలో అసలు మీరు ఏ పోస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. లాస్ట్ టైం లాగా క్వశ్చన్ పేపర్ ఇస్తే, అఫ్కోర్స్ క్వశ్చన్ పేపర్ టఫ్ ఇస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్స్ తగ్గుతాయి, అది వేరే విషయం. నేను లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని, ఆ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకునే మార్క్స్ కాబట్టి దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ 661 ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ మేల్ క్యాండిడేట్కి 4th జోన్లో 205.34 మార్కులు వచ్చినటువంటి ఆయనకి ఇక్కడ ఎస్సీ కేటగిరీలో లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్కి లోకల్ పోస్ట్ కాబట్టి ఈ పర్టికులర్ ఎస్సీ క్యాండిడేటే అర్హులు, బయట జోన్స్ వాళ్ళు అర్హులు కాదు. కాబట్టి అట్లీస్ట్ మనకి మేల్లో ఇక్కడ మేల్ క్యాండిడేట్కి 205 మార్కులు వచ్చినా సరే తనకి సబ్ రిజిస్ట్రార్ ఎస్సీ కేటగిరీలో వచ్చిందండి. కాబట్టి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ మెన్ దగ్గరికి వచ్చేసరికి మీకు 210 మార్కులు పైన వస్తే, 210 మార్క్స్ పైన వస్తే మీరు అనుకున్నటువంటి సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్ ఈజీగా వస్తాయి. అట్లీస్ట్ మీకు 200+ వస్తే మీరు అనుకున్నటువంటి దాంట్లో మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్లో అట్లీస్ట్ ఏఎస్ఓ వరకు వచ్చినటువంటి పోస్టుల్లో ఏదో ఒకటి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్కోర్స్ మీరు క్లియర్గా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ 753 ర్యాంక్ వచ్చినటువంటి 203.66 మార్కులు వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్కి ఇక్కడ 4th జోన్లో పోస్ట్ వచ్చింది. ఎక్కడొచ్చింది? 4th జోన్లో బీసీబీలో లోకల్ ఒక పోస్ట్ ఉందండి. బీసీబీలో లోకల్ ఒక పోస్ట్ ఉంది. అయితే ఇక్కడ అబవ్ కమ్యూనిటీస్లో మొత్తం 4th జోన్లో ఓహెచ్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఆ ఓహెచ్ అనేది ఎక్కడ పడిందంటే ఈ బీసీబీ క్యాండిడేట్కి పడింది. యాక్చువల్గా బీసీబీ ఒరిజినల్గా సబ్ రిజిస్టర్ రావాలంటే మనకు కొంచెం ఎక్కువ మార్కులు రావాలి, కానీ టోటల్ కమ్యూనిటీస్లో మనకి పీబీడీకి ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ బీసీబీ ప్లస్ ఓహెచ్ కలిసినటువంటి వ్యక్తికి ఇక్కడ 203.66 మార్కులు వచ్చినాయి. ఈయనకి జోన్ 4లో సబ్ రిజిస్టర్ వచ్చింది. ఈయన కూడా మన ధృవ మెంటార్షిప్ క్యాండిడేట్ కవిరాజ్ అని కార్తిక్కి, ఈయనకి ఓహెచ్లో జోన్ 4లో 203.66 మార్కులు వచ్చినాయి. ఈయన ఏంటంటే సబ్ రిజిస్టర్ సాధించడం జరిగింది. వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. యాక్చువల్లీ గతంలో గ్రూప్ 1 ఎంపీడీఓ వచ్చినా సరే తనకి ఆ జాబ్ అనేది చేయలేక తర్వాత మళ్ళీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి నా మెంటార్షిప్లో విత్ అవర్ గైడెన్స్ ఆయన జోన్ 4లో సబ్ రిజిస్టర్ సాధించడం జరిగింది. బీసీబీ ప్లస్ ఓహెచ్ క్యాండిడేట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. ఇన్ ఫ్యూచర్లో మీకు ఆయనతో ఒక లైవ్ కూడా మీకు ఇప్పిస్తాను. తర్వాత 3320 ర్యాంక్ వచ్చినటువంటి 180.67 మార్క్స్ వచ్చినటువంటి ఫీమేల్ ఎస్టీ కేటగిరీకి చెందిన, ఇక్కడ ఎస్టీలో కూడా ఒక పోస్ట్ ఉంది. ఎస్టీలో కూడా ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. జోన్ 4లో ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఎస్టీలో 180.67 మార్క్స్ వచ్చినాయి. ఈవిడికి నాకు తెలిసి జోన్ 4లో సబ్ రిజిస్టార్లో ఫస్ట్ ఆప్షన్ ఈవిడ పెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు ఆ సబ్ రిజిస్టార్ రావాలంటే మీకంటే పైన ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళు సబ్ రిజిస్టార్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోలేదనుకోండి, అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మీరు సబ్ రిజిస్టార్ పెట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే
మార్క్స్ అనే మీకు వచ్చేటటువంటి జాబ్ ఎలా వస్తుందంటే మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్స్ అండ్ మీకు వచ్చినటువంటి మార్కులు దీన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి పోస్ట్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళు ఏఎస్ఓ పోస్ట్ కావాలని ఫర్దర్ ప్రిపరేషన్ కోసం ఏఎస్ఓ కావాలని అనుకున్నారనుకోండి, వాళ్ళకి డిప్యూటీ తహసీల్దార్ వచ్చే అవకాశం ఉన్నా సరే వాళ్ళు అది ఎంచుకోకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ పోస్ట్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్స్లో ఏవైతే మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఉన్నాయో అందులో మీరు ఇచ్చినటువంటి ఆర్డరు అండ్ మీకు వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జోన్ 2లో 4th ర్యాంకర్, స్టేట్ 4th ర్యాంకర్ 240 మార్క్స్ వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్కి ఇక్కడ జోన్ 2లో, యాక్చువల్ జోన్ 3లో ఒక పోస్టే ఉంది, అది కూడా ఏంటంటే అది హెచ్హెచ్కి వెళ్ళిపోయింది. కాబట్టి తక్కువ మార్కులకే అది వెళ్ళిపోతుంది. అంటే 150, 160 మార్కులు వచ్చినా సరే ఆ పోస్ట్ వచ్చేస్తుంది. జోన్ 2 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 4 వేకెన్సీస్లో రెండు కూడా లోకల్లో ఉన్నాయి. ఓపెన్లో 2 లోకల్లో ఉన్నాయి. ఒక పోస్ట్ ఏమో 4th ర్యాంక్ వచ్చినటువంటి 240 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్, అంటే ఏ జోన్లోనైనా సరే మీరు సబ్ రిజిస్ట్రార్ రావాలంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఆ జోన్లో 240 మార్క్స్ వచ్చినాయి. ఈయన స్టేట్ ర్యాంక్ ఎంత 4th ర్యాంక్. ఈయనకి సెకండ్ జోన్లో ఏంటంటే ఈ పోస్ట్ అనేది ఇక్కడ ఉండేటటువంటి ఒక పోస్ట్ పడడం జరిగింది. ఇంకొక పోస్ట్ ఏంటంటే ఓసీలు ఇంకో పోస్ట్ అనేది ఉమెన్కి వెళ్ళింది. ఇక్కడ ఉమెన్ కంటే నాకు తెలిసి ఈ పోస్ట్కి ఒక 215 లేదా 220 మధ్యలో ఉండేటటువంటి ఉమెన్ క్యాండిడేట్కి ఈ పోస్ట్ వెళ్ళి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బీసీడీలో కూడా ఒక పోస్ట్ ఉమెన్ పడింది. ఇది కూడా 210 ప్లస్ 220 దగ్గర 210, 220 ప్లస్ వచ్చినటువంటి ఉమెన్ క్యాండిడేట్కి ఈ పోస్ట్ వెళ్ళి ఉంటుంది. ఈ డేటా మన దగ్గర లేదు. తర్వాత ఎస్సీ ఓపెన్ జోన్లో ఒకటి ఉంది. ఈ ఓపెన్ జోన్లో ఉండేటటువంటి ఒకే ఒక్క పోస్ట్ ఉంది. అండ్ ఓహెచ్ కూడా ఉంది. ఈ అబౌవ్ కమ్యూనిటీస్లో ఒక ఓహెచ్ అండ్ ఎస్సీ ఓపెన్ నాన్ లోకల్లో పడింది. ఇక్కడ దీనికి యాక్చువల్గా ఏంటంటే ఈ పోస్ట్కి పర్టికులర్గా ఏంటంటే 3rd జోన్, ప్రకాశం జిల్లాకి చెందినటువంటి 3rd జోన్కి చెందినటువంటి మన మెంటార్షిప్ స్టూడెంట్ సురేష్కి ఈ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఎస్సీ కేటగిరీ ప్లస్ ఓహెచ్ కూడా తనకి కలిసి వచ్చింది కాబట్టి అబౌవ్ 220 ప్లస్ మార్క్స్ వచ్చినాయి సురేష్కి. తనకి ఏంటంటే ఇక్కడ ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. గతంలో పంచాయతీ సెక్రటరీగా చేశారు ఆయన. మళ్ళీ అక్కడి నుంచి గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యారు. ఓపెన్లో కూడా అన్నీ ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 4 ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు. అయినా సరే ఆ జాబ్కి మళ్ళీ లీవ్ పెట్టి కంప్లీట్గా సెలవు పెట్టేసి మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి అండర్ మై గైడెన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్గా కంప్లీట్గా మన మెంటార్షిప్లో ఉన్నటువంటి సురేష్కి ఓపెన్ జోన్లో, ఇక్కడ ఓపెన్లో ఎస్సీ క్యాండిడేట్ కింద ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. బట్ హీ గాట్ 220 ప్లస్ మార్క్స్, చాలా మంచి మార్క్స్ సాధించారు. అండ్ ఓహెచ్ ఉన్నా సరే ఇక్కడ ఓహెచ్ ప్లస్ ఈ రెండు కలిసి రావడం వల్ల ఏంటంటే ఆయనకి ఈ పోస్ట్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి తర్వాత జోన్ 1 దగ్గరికి వచ్చి ఆల్రెడీ చెప్పాను, ఓపెన్లో ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా ఏంటంటే ఓపెన్లో ఉన్నటువంటి పోస్ట్ అనేది హెచ్హెచ్కి వెళ్ళిపోయింది కాబట్టి తక్కువ మార్కులకి ఈ పోస్ట్ రావడం జరిగింది. అండ్ బీసీఏ ఒక పోస్ట్ ఉంది. ఆ బీసీఏ ఒక పోస్ట్ అనేది 231.67 మార్క్స్ వచ్చినటువంటి బలరాం నాయుడికి బీసీఏ కేటగిరీలో జోన్ 1లో వచ్చింది. కాబట్టి మీరు దీన్ని గమనిస్తే ఏ జోన్లోనైనా సరే, ఏ పర్టికులర్ కమ్యూనిటీలోనైనా సరే మీకు సబ్ రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్ట్ రావాలంటే మీకు ఆ పర్టికులర్ జోన్, ఆ కమ్యూనిటీలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఉండాలి. హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ జోన్లో స్టేట్ టాపర్ అయ్యారు కాబట్టి నాన్ లోకల్లో అయినా సరే ఈయనకి జాబ్ వచ్చింది. ఫస్ట్ ర్యాంకర్. 11th ర్యాంకర్ ఫీమేల్, ఆ జోన్లో పర్టికులర్ టాపర్ కాబట్టి ఏంటంటే ఫీమేల్ స్టేట్ టాపర్ కాబట్టి అక్కడ పోస్ట్ రావడం జరిగింది. అండ్ 12th ర్యాంకర్ కూడా లోకల్లో ఓపెన్లో పోస్ట్ సాధించడం జరిగింది. అంటే హయ్యెస్ట్ మార్క్స్ సాధించారు. హయ్యెస్ట్ మార్క్స్ సాధించిన వాళ్ళకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి ఆయనకి 4th జోన్లో సబ్ రిజిస్టర్ వచ్చింది. ఎక్కడ తర్వాత ఓపెన్లో ఓసీలో ఇంకొక పోస్ట్ ఉంది ఫీమేల్. ఈ పర్సన్కి కూడా 230 ప్లస్ వచ్చినాయి కాబట్టి ఫీమేల్లో అయినా సరే అక్కడ పర్టికులర్లో ఓపెన్లో జాబ్ కొట్టడం జరిగింది. అండ్ బీసీడీ దగ్గరికి వచ్చేసరికి ఆ పర్టికులర్ ఫీమేల్ కేటగిరీలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్కి సబ్ రిజిస్టర్ వచ్చింది. ఎస్సీలో కూడా ఆ పర్టికులర్ జోన్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి సబ్ రిజిస్టర్ వచ్చింది. అండ్ బీసీబీ ఓహెచ్లో కూడా 200 ప్లస్ వచ్చిన మా పర్సన్కి ఆ పోస్ట్ రావడం జరిగింది. ఎస్టీలో ఆ ఫీమేల్ క్యాండిడేట్, అదే మేల్ అయితే
ఇప్పుడు ఇదే ఎస్టీ మేల్లో ఉందనుకోండి, 210+ వచ్చినా సరే రాకపోవచ్చు. ఎందుకంటే ఎస్టీ మేల్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎస్టీ ఫీమేల్కి ఇంకా కాంపిటీషన్ తగ్గుతుంది. ఇక్కడ సెకండ్ జోన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్కి ఓపెన్లో ఏంటంటే సబ్ రిజిస్టర్ సాధించడం జరిగింది. అండ్ ఎస్సీలో మళ్ళీ నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చి, మొత్తం స్టేట్ వైడ్ నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చి ఓహెచ్లో 220+ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్ సెకండ్ జోన్లో నాన్ లోకల్ సాధించారు. అండ్ బీసీఏ కేటగిరీలో జోన్ 1లో 231 హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి, అంటే బీసీఏ టాపర్, అంటే బీసీఏలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి ఈ పర్సన్కి జోన్ 1లో మనకు ఆ పర్టికులర్ పోస్ట్ వచ్చింది. అంటే మీకు ఏ జోన్లోనైనా సరే మీకు అనుకున్నటువంటి పోస్ట్ రావాలంటే తప్పనిసరిగా మీరు మీ జోన్లో టాపర్ అయి ఉండాలి, లేదా మీ కమ్యూనిటీలో టాపర్ అయి ఉండాలి. ఎక్కడ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఏదర్ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ టాపర్ అయి ఉంటే మీకు సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్టులు వస్తాయి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డెప్యూటీ తహసీల్దార్స్ కూడా జోన్ వైజ్ ఎక్కువ పోస్టులు కాబట్టి డెప్యూటీ తహసీల్దార్స్ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇది మనకి సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అండి. వీటిని యూటిలైజ్ చేసుకొని తర్వాత మీ టార్గెట్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఉన్న నెక్స్ట్ 6 to 7 మంత్స్ని బాగా జుడిషియస్గా యూటిలైజ్ చేసుకుంటారని, మంచి మార్కులు సాధిస్తారండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఈ అనాలిసిస్లో, ఈ పర్టికులర్ అనాలిసిస్లో మీరు ఉంటారు. అంటే ఈ ర్యాంకర్స్ అనేది ఈ లిస్ట్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా అందరూ ధృవ కాంపిటేటివ్ అకాడమీ ద బెస్ట్ కంటెంట్ విషయంలో కానీ, క్లారిటీ విషయంలో కానీ, ఇన్ఫర్మేషన్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే మీకు ద బెస్ట్ ఇవ్వడానికి నేను 100% నేను ప్రయత్నిస్తూ ఉంటాను. తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో తప్పనిసరిగా ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.